భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుట్ర. హిందువులని ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా చూపెడుతూ అసలైనటువంటి ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని కాపాడుతూ తద్వారా మైనార్టీ ఓట్ల కోసం జరిగినటువంటి అతిపెద్ద కుట్ర. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ఆనాడు స్వయంగా జరిపినటువంటి కుట్ర ఇంతకాలానికి న్యాయస్థానంలో భగ్నమైంది. మాలేగావ్ అనేటటువంటి ప్రదేశంలో జరిగినటువంటి పేర్లు 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లిం సంతుష్టీకరణ కోసం కొత్త కాన్సెప్ట్ని ఎంచుకుంది. అందరు ముస్లింలు తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాద కార్యకలాపాలు అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ ముస్లింలే. కాబట్టి ఇది ప్రజలలో ముస్లింల మీద నెగిటివ్ వస్తుంది. ముస్లిం సమాజంలోని పెద్దలు వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని సంతుష్టీకరించేందుకు హిందువులు కూడా ఉగ్రవాదులుగా ఉన్నారు, హిందువులు కూడా ఉగ్రవాదం చేస్తున్నారు. దానికి ఆర్ఎస్ఎస్ కేంద్ర బిందువు ఒక కొత్త ఉగ్రవాద సంస్థను తయారు చేస్తోంది అని చెప్పేటందుకోసం అని చెప్పి మాలేగావ్ పేలుళ్ళు 2006లో జరిగితే 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయిన ఆ ఉదంతంలో అసలైన వాళ్ళని పట్టుకోవడం మానేసేసి, తీవ్రవాదుల్ని పట్టుకోవడం మానేసేసి తీవ్రవాదులంటూ ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఒక స్వామీజీ, సాధారణంగా మార్వాడీల్లో ఈ స్వామీజీలు అంటే కొంతమంది అమ్మాయిలు కోట్ల రూపాయల ఆస్తులున్నా సరే వాళ్ళు సన్యాసత్వం తీసుకోవడానికి సిద్ధపడతారు. అట్లాంటి వాళ్ళని అలాంటి అమ్మాయే సాధ్వి ప్రాచి. ఆ అమ్మాయికి సంబంధించి అంతకుముందు కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు బండి వాడింది. ఆ తర్వాత అమ్మాయి సన్యాసత్వం తీసుకున్నాక సర్వసంగ పరిత్యాగ్గా ఉంటుంది. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బండికి బాంబులు పెట్టి పేల్చారు అంటూ ఆ బాంబుల ద్వారా కల్నల్ పురోహిత్ అనేటటువంటి అమ్మాయి స్నేహితుడితో పాటుగా సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది కలిసి వీళ్ళందరూ కలిసి హిందూ ఉగ్రవాదం చేశారంటూ హిందూ టెర్రరిజం అనే పేరుని వాడాడు ఆ రోజున చిదంబరం. ఏకంగా ఛార్జ్షీట్లో కూడా అదే వాడారు. చివరికి ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అమ్మాయిని ఆమె టాయిలెట్ ఆమె తాగేలా చేశారు. ఆ అబ్బాయిని పురోహిత్ని అట్లాగే వేధించుకొచ్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రాథమిక ఆధారము లేని కేసు అంటూ కొట్టవతల పడేసింది న్యాయస్థానం, ఎన్ఐఏ న్యాయస్థానం. 100 మందికి పైగా గాయపడి 17 సంవత్సరాల తర్వాత ఈ కేసులో 2008 మాలేగావ్ పేలుళ్ళ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్తో సహా 7 నిందితులను కూడా ముంబైలోని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 7 నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి ఏకే లహోటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మోటార్ సైకిల్లో బాంబు అమర్చారని నిర్ధారించడంలో విఫలమైంది అని గుర్తు చేశారు. కుట్ర సమావేశాలు కూడా నిరూపించలేకపోయారు. కాళ్ళని ఏదో ఉన్నాయన్నారు, అది ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. పూర్తిగా లోపభూయిష్టమైనటువంటి దర్యాప్తు చేశారు. అసలు దర్యాప్తే జరిగినట్టుగా అనిపించట్లేదు. ప్రాసిక్యూషన్ బలమైన నమ్మదగిన సాక్ష్యాలు అందించడం విఫలమైంది. సహేతుకమైన సందేహానికి మించి నేరాన్ని స్థాపించడం విఫలమైందని కోర్టు తెరిపింది. 2008 మాలేగావ్ బాంబు పేలుడు బాధితుల కుటుంబాలందరికీ 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడినటువంటి బాధితులకి 50,000 రూపాయలు చెప్పిన పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం యూఏపీఏ భారత శిక్షా స్మృతి కింద నేరాలకు సంబంధించిన ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్తో పాటు 7 నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు. మేజర్ రిటైర్డ్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఇతర నిందితులుగా ఉన్నారు. మొదట్లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తే 2011లో ఎన్ఐఏకి బదిలీ చేశారు. 7 నిందితుల మీద కోర్టు అభియోగాలు మోపిన తర్వాత 2018లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. 2016లో ఎన్ఐఏ ఓ ఛార్జ్షీట్ సమర్పించింది. తగినంత సాక్ష్యాలను చూపలేకపోవడం, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేక మంది ఇతర నిందితులు నిర్దోషులుగా పేర్కొనడంతో ఇప్పుడు కేసు కొట్టేసింది.